ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం కుమ్మేసింది. అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. యూసఫ్పూర్ ప్రధాన రోడ్డు మార్గం దగ్గర పిట్టవాగు పొంగి పొర్లుతోంది. దాంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు జరాసంగంలో వాలాద్రివాగు పోటెత్తింది. కేతకి సంగమేశ్వర ఆలయం ముందు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెరిగే సూచనలు ఇంకా సంగారెడ్డి జిల్లా ప్యాలారంలో భారీ వర్షానికి చెరువు కట్ట తెగింది. దాంతో ఓ వ్యక్తి వాగులో చిక్కుకున్నాడు. రంగంలోకి దిగిన గ్రామస్తులు ట్రాక్టర్ నిచ్చెనల సాయంతో బయటకు తీశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏకధాటిగా కూడా తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో మాత్రం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు వచ్చిందండి వర్షం, అసలు ఏమేమి తడిచిపోయినాయి మీకు మొత్తం? ఒడ్లండి నైట్ 2 o'clock 1 o'clock గాలి దుమారం వచ్చింది. నైట్ అంతా లేబర్లు ఉన్నారు, వర్క్ నడుస్తున్నది, సంచులు కూడా కుట్టుతున్నారు, లోడ్ చేద్దామని వచ్చింది. ఈ లారీ కోసం కూడా వారం రోజుల నుంచి వెయిట్ చేస్తే నిన్న నైట్ వచ్చింది. పంపిద్దామనే క్రమంలో ఆయనతో వర్షం పడి ఇట్లా దారుణం అయిపోయింది. రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. విడిపెట్టేసి వెళ్ళిపోయిన కాగితాలు కాకపోతే దాంతోపాటు గాలి పైకి బయట పొదలో పడాల్సి ఉండే. అట్లా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినా ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పి పొద్దున్న మార్నింగ్ వచ్చేసరికి ఇట్లా అయిపోయింది మొత్తం. ఇప్పుడు మీరు లారీ ఎక్కించే వరకు బాధ్యత మీదేనా లేకపోతే వాళ్ళు? లారీ ఎక్కించే బాధ్యత మాదే. ఇక వాళ్ళు తక్కువ ఉంటే మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లేబర్ తక్కువ ఉంటే మేము కూడా హెల్ప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు దీన్ని ఎవరు ఇప్పుడు మళ్ళీ ఆరబెట్టాలి కదా ధాన్యం, ఆరబెట్టాలి, మేమే చూసుకోవాలి. రైతులు ఎటు చూసినా రైతులకి ఇబ్బంది అవుతుంది. ఎన్ని ఎకరాలలో వేసిరు మీకు? మేము 6 ఎకరాలు వేసాం సార్. 6 ఎకరాలు వేసినాం. మొత్తం తడిచిపోయిందా? తడిచిపోయినాయి సార్. ఈ తడిచిపోయే వల్లనే మాకు సొసైటీలో సంచులు దొరుకుతలేవు. మళ్ళీ లారీలు దొరుకుతాయి. లారీ దొరకపోతే ఒక వారం తిరుగుతున్నాం. అక్కడ ఆడికి మన కంది మామిడిపల్లి చివరి వస్తుందా, అక్కడ ఆర్టీఓ దగ్గరికి పోతే 3 రోజుల నాటికి పంపిస్తారు. ఆపడాక సంబంధం లేదు మాకు అంటారు. ఆ కొనుగోలు ధాన్యం కూడా మాకు ఎట్లా అంటే రసమిల్లు పోయిందాక మా బాధ్యతనే. ఆ తడిచిన ట్రాక్టర్ కప్పుకోకుండా సంచి పోయినా కూడా మా బాధ్యతనే. వాళ్ళు లాస్ట్కి ఎంత ఉంటే కౌంటింగ్ ఎంత వస్తే అంతవరకు మాకు అనుకోవాలి ఇస్తారు. ఆరబెట్టలేదు సార్. ఎట్లా అది తడిచిపోయింది కదా, వాళ్ళు తీసుకోరు కదా, ఆరబెట్టవలసిన పరిస్థితి. ఇది డబల్ పని సార్ ఇది. అట్లా ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం తెచ్చింది? మేము తెచ్చి 20 రోజులు అవుతుంది సార్. ఫస్ట్ కోసినాము, ఈ మొన్న ఇప్పుడు కాంట అయినాయి. ఎందుకు ఇంత లేట్ ఎందుకు అవుతుంది? బాగా కాంటలు లేవు. కాంటలు లేబర్ ఇబ్బంది, ట్రాన్స్ఫర్ ఇబ్బంది, లేబర్ ఇబ్బంది. లేబర్ కూడా సరిపోక లేరు. ఒక 5-6 మంది వస్తారు, వాళ్ళు జడ సరిపోతారు. సరిపోక అట్లా ఇబ్బంది. కొంతమంది రైతులు వాళ్ళే నింపుకుంటారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు నింపుకుంటారు. అట్లాంటి పరిస్థితి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసుకోవచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం అకాల వర్షంతో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు మరోవైపు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న వాగులు ఏవైతే ఉన్నాయో ఆ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇటు జరాసంగం మండలం ప్యాలారం గ్రామంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినటువంటి ఓ వ్యక్తి ఆ వాగులో చిక్కుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ట్రాక్టర్ సహాయంతో నిచ్చెన వేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అయితే రక్షించారు. అలాగే రాయకోడ్ మండలంలో యూసఫ్పురంలో ఉన్నటువంటి పిట్టం వాగు కూడా అక్కడ కూడా రోడ్డుపై ప్రధానంగా పొంగి పొర్లుతుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.